యేసుక్రీస్తు నామంలో బంధించి మీరే చూపించి సహాయం చేయవలసిందిగా అని మీ సన్నిధిని ప్రార్థిస్తున్నా. శ్రమను మాకు దీవెనకరంగా ఆశీర్వదించండి. సమస్తమంతని మీ చేతులుగా యేసయ్య శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం ఆరాధనలో ప్రవేశించిన మొట్టమొదటి మాటగా కట్టబడిన గాడిద. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులనిద్దరిని చూచి, మీరున్న గ్రామమునకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎల్లప్పుడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ గాడిద అనేది ఒక అపవిత్రమైనటువంటి జంతువు. మరి నీవు నేను లోకములో మనం ఎలాగుండాం? గాడిద వలె మనము కూడా అపవిత్రపరచబడినటువంటి వాళ్ళము. అయితే ప్రభు అయిన యేసు ఆయన పవిత్రమైన రక్తములో మన ప్రతి పాపమును దేవుడు కడిగి పరిశుద్ధపరిచినందుకు మరి దేవుణ్ణి ఎంతైనా మనము స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించి పూజించి మహిమపరి. ఒకప్పుడు నీవు నేను కూడా మనము కూడా ఈ లోకములో ఒక మరి గాడిద వలె అపవిత్రమైనటువంటి జీవితములో జీవించినటువంటి వారు. సరే, ఇక్కడ లేఖన భాగాలు మనం గమనించినట్లయితే చదివి సహాయం చేయండి. 3వ వచనం. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువును కావలసిందని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలుచున్నవారు కొందరు, మీరేమి చేయుచున్నారు? ఆ గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగి. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క శిష్యులు, దేవుని యొక్క బిడ్డలు ఆ గాడిదను మరి విప్పుకొని దేవుని దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రియమంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరి నీవు నేను కూడా లోకములో పాప బంధకాల్లో చీకటి కట్లలో నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుడు మరి నిన్ను నన్ను ఆ పాపపు కట్ల నుంచి లోకములో నుంచి దేవుని మనం విడిపించినందుకు దేవుణ్ణి మనము ఎంతైనను దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించి పూజించి మహిమపరచబడు. ఇంకా మనం గమనించినట్లయితే పాపపు కట్లు అనగా ఏమిటి? ఈ లోకములో పాపపు కట్లు ఉన్నాయి చాలా. అవేంటి? సినిమాలు, మరి లోక సంబంధమైన మరి కార్యకలాపాలు, మరి అలరుతో కూడిన ఆటపాటలు, ఇవన్నీ లోక సంబంధమైనవి. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనం చదివి సహాయం చేయండి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దాని పైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. చాలు. ప్రియమంటి సహోదరి సహోదరులారా, ఈ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే ఆ పనికి మాలిన గాడిదని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుడు ఎట్లా కోరుకుంటూ వచ్చాడు? మరి నిన్ను నన్ను మనలను దేవుడు మరి కోరుకున్నందుకు దేవుణ్ణి మనము ఎంతైనను దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించి పూజించి మహిమపరచు. సరే, ఇక్కడ లేఖన భాగాలు మనం గమనించినట్లయితే ఆయన దాని మీద కూర్చోండి. మరి
ఆ ఆ గాడిదకి అంతకుముందులో ఏమైనా ఘనత అనేది ఎంత మాత్రమునైనా ఉందా? ఎంత మాత్రమును లేనే లేదు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడో, ఆ గాడిదకి గొప్ప ఘనత అనేది వచ్చింది. సహోదరుడా, సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు నీ ఇంటిలో, నీ హృదయములో ఉంటే నీ నీ కుటుంబానికి కూడా గొప్ప ఘనత అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు నీ కుటుంబానికి కూడా తీసుకొస్తారు. సరే, ఇంకా మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఈ అపవిత్రమైనటువంటి గాడిదను దేవుడు ఎలా కోరుకుంటూ వచ్చాడు. మరి నీవు నేను లోకములో అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్న మనలను, మరి గాడిద వలె మనము కూడా అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్న మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు మనలను కోరుకున్నందుకు దేవుణ్ణి మనము ఎంతైనను దేవుణ్ణి స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, హెచ్చించి, పూజించి మహిమ. మరి లోకములో నుంచి నిన్ను నన్ను పాపపు కట్ల నుంచి, పాప బంధకాల నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు నిన్ను నన్ను మనల్ని విడిపించినందుకు దేవుణ్ణి మనము ఎంతైనను దేవుణ్ణి స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, హెచ్చించి, పూజించి మహిమపరచు. రండి, రెండవ మాటగా చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివి సహాయం చేయండి. 4వ వచనం నుంచి 10వ వచనం చదివి సహాయం చేయండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యేసోబుకిచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారుని ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావయుండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు వీరిలోనికి వెళ్ళిండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో ఎంత మాత్రము, క్షమించండి, 10వ వచనం చదువు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పారు. చాలు ప్రేమంటే సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు మరి ఈ సమరయ స్త్రీని ఎట్లా రక్షిస్తూ వచ్చాడు, ఆమె యొక్క జీవితాన్ని దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడో ఇప్పుడు మనం ఇక్కడ ఈ లేఖన భాగాల్లో మనము గమనించగలం. ఈ 4వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఆ సమరయ మార్గాన ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? దేవుని చిత్త ప్రకారము, దేవుని ప్రణాళిక ప్రకారము సమరయ స్త్రీ యొక్క జీవితము రక్షించబడాలని దేవుని చిత్తములో ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు సమరయ మార్గాన ఆయన ప్రయాణము చేస్తూ వచ్చాడు. ఈ లేఖన భాగాల మనం గమనించినట్లయితే 5వ వచనములు, యాకోబు తన కుమారుడైన యేసేబుకిచ్చిన భూమి దగ్గర సమరణ సుకాని ఊరికి వచ్చిన. అక్కడ
యాకోబు బావి ఉండిన గనుక యేసు ప్రయాణవలసిన రీతిని ఆ బావి యొద్ద కూర్చోండి. అప్పటికి టైం ఎంత అయింది? 12. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు అక్కడికి ఆ సమయంలో ఎవరు రారన్నమాట. నీళ్లు తీసుకెళ్ళటానికి కూడా రారు. మరి ఆ ప్రాంతంలోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యాకోబు బావి యొద్ద కూర్చున్నాడు. మరి ఆ సమయంలోని సమరీ స్త్రీ వచ్చింది. ఎందుకు ఇది? దేవుని చిత్త ప్రకారము, దేవుని ప్రణాళిక ప్రకారము ఆమె రక్షించబడాలని దేవుని చిత్తములో ప్రణాళికలో ఉంది కాబట్టి ఆమె యాకోబు బావి యొద్దకి వచ్చింది. మరి ఆ సమయంలో ఎవరు లేరు దేవుని అంట? దేవుని యొక్క శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండరని ఈ లేఖన భాగాల్లో రాయబడుతూ వచ్చింది. సరే, ఈ 9వ వచనం మనం గమనించినట్లయితే, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పింది. యూదులకి సమరయులకి ఎంత మాత్రమును సాంగత్యము కుదరదని స్త్రీ మాట్లాడుతూ ఉంది. సహోదరి సహోదరులారా, ఈ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే, మరి 10వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు యేసు, నీవు దేవుని వరమును దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటి నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆయనతో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఆనాడు జీవ జలముల చేత సమరయ స్త్రీని దేవుడు తృప్తిపరుస్తూ వచ్చాడు. ఈనాడు భూమి మీద మరి నిన్ను నన్ను మనలను దేవుడు జీవజలం వాక్యమని జీవజలముల చేత అనుదినము దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నందుకు దేవుణ్ణి మనము ఎంతైనను దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించి పూజించి మహిమపరచు. జీవజలము అనగా ఏమిటి? దేవుని వాక్యమే జీవ జలం. సహోదరుడా సహోదరి, ఈ జీవజలాన్ని, దేవుని వాక్యాన్ని అనుదినము మనము చదువుతున్నామా లేదా? మనము శిరస్సుమైన బెదరసమైన ఎవరమైనా సరే చదువుచ్చిన వాళ్ళు అనుదినము దేవుని వాక్యాన్ని మనము చదవాలి. ఉదయకాలం లెగగానే దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. మరి రాత్రికాల సమయంలో కూడా పండుగ మనము దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ దినము దేవుని చేత మనము ప్రారంభించాలి. సమరయ స్త్రీకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఆమెకు జీవ జలముల చేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఆమెల్ని తృప్తిపరుస్తున్నందుకు మరి జీవ జలాన్ని ఆమెకే కాదు, ఈనాడు భూమి మీద నీకు నాకు మనకు కూడా దేవుడు జీవ జలముల చేత దేవుడు మనం తృప్తిపరుస్తున్నందుకు దేవుణ్ణి మనము ఎంతైనా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించి పూజించి మహిమపరచు. చదువమ్మ 11వ వచనం. ఎవరైనా చదివి సాయం. 11వ వచనం. సరే, నేను చూస్తాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగినందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మనలా ద్రప్పికొనును, నేనిచ్చు నీళ్లు వాడనని ద్రప్పికొనుడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే, ఆ సమరయ స్త్రీ తన పాపపు కొండను విడిచిపెట్టి దేవుణ్ణి స్తుతిస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తుంది, దేవుణ్ణి ఘనపరుస్తూ వస్తుంది. సరే, ఇంకా మనం గమనించినట్లయితే వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. సమరయ స్త్రీ దేవునితో మాట్లాడుతున్నాడు. 15వ వచనం మనం గమనించినట్లయితే, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనను చేదుకొని నాకింత దూరం రాని దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడ రమ్మని ఆమెతో చెప్పాను. 19వ వచనం. పెనిమిటి ఇక్కడ మనం 18వ మనం గమనించినట్లయితే, నాకు పెనిమిటి లేడని చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటి నుండి
ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివని ఇక్కడ సమరయ స్త్రీ సత్యాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటుంది. తన అతిక్రమాలన్నింటినీ, తను చేసిన పాపాలన్నింటినీ ఈ సమరయ స్త్రీ దేవుని ఎదుట ఒప్పుకుంటూ వచ్చింది. అంటే దేవుడు ఎందుకు చెప్పాడు? మరి ఈమె అబద్ధము చెప్పిద్దా, నిజము చెప్పిద్దా? సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని దేవుడు అక్కడ పరీక్షిస్తూ వచ్చాడు. ఈమె ఏమని చెప్పింది? సమరయ స్త్రీ, అయ్యా నాకు పెనిమిటి లేడు, మరి ఎంతమంది పెనిమిటిలు ఉన్నారని సమరయ స్త్రీ దేవునితో మాట్లాడుతూ వచ్చింది. 5 పెనిమిటిలుండరని సమరయ స్త్రీ దేవునితో మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడేమంటే సహోదరి సహోదరులారా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమి పొందునో కనికరమును పొందును. ఈ సమరయ స్త్రీ తన అతిక్రమాలన్నింటినీ, పాపాలన్నింటినీ మరి దేవుని ఎదుట ఒప్పుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే ఆమె ఒప్పుకుంటూ వచ్చిందో మరి ప్రభుని ఆ అతిక్రమాలన్నింటినీ ఎప్పుడు ఒప్పుకున్న దేవుడు మరి ఆమె చెప్పిన మాటలన్నింటిని బట్టి దేవుడు సంతోషించే దేవుడుగాను. ప్రేమండి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకప్పుడు నీవు నేను లోకములో మనము కూడా ఎలా ఉన్నామంటే లోకములో పాపములో సమరయ స్త్రీ వలె మనము కూడా లోకములో పాపములో శాపములో అంధకారములో చీకటిలో మనమున్నాం. ఆ అంధకారములో నుంచి చీకటిలో నుంచి ఆ సమరయ స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు ఎట్లా కాపాడుతూ వచ్చాడు, ఎట్లా రక్షిస్తూ వచ్చాడు. నిన్ను నన్ను మనలను దేవుడు ఆ సమరయ స్త్రీని ఎట్లా రక్షిస్తూ వచ్చాడు, మనల్ని కూడా దేవుడు రక్షించినందుకు పాప క్షమాపణని మారు మనసుని ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు నీకు నాకు మన అనుగ్రహించినందుకు దేవుణ్ణి మనము ఎంతైనను దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించి పూజించి ఆరాధించి మహిమపరుద్దాం. 23వ వచనం చదివి సహాయం చేయండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. చదువు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే యథార్థము అనగా ఏమిటి? దేవుని వాక్యమే యథార్థము. దేవుని వాక్యముతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద మనం అన్నీ కోరుకుంటాం. ఆస్తి కోరుకుంటాం, ఐశ్వర్యం కోరుకుంటాం, డబ్బు కోరుకుంటాం, ధనం కోరుకుంటాం, ఎన్నో ఈ భూమి మీద తర అన్ని కోరికలు మనము కోరుకుంటాం. అయితే దేవుడు మనిషి నుంచి ఆశించేది ఏమిటి? నీ హృదయము మార్చబడి నీవు నీ పాపమును నీవు క్షమించబడి నీవు దేవుని బిడ్డగా చేయబడి నీవు దేవుని సన్నిధిలో మోకరించి దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు నీ ఆరాధన చూసి పరలోకములో దేవుడు సంతోషించే దేవుడుగాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు నీకు నాకు ఈ భూమి మీద మనకు దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి మనము ఎంతైనను దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించి పూజించి మహిమపరిచి. సరే, ఇది సమరయ స్త్రీ గురించి రెండవ మాట. రండి మూడవ మాటగా చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదివి సహాయం చేయండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను
మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించి. ఇక్కడ మూడవ మాటగా, ఒకప్పుడు నీవు నేను లోకములో ఎలాగుండా మనస్థితి అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయుండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించి. ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుడు ఈ లోకములో మరి నీవు నేను అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో మనం ఉండాలి. అయితే మన అపరాధాల్ని తీసివేయటానికి మన పాపాలని తీసివేయటానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన కలవరి శిలువలో గాయపరచబడుతూ వచ్చాడు. ఎన్నో శ్రమలను చిత్రహింసలను ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుడు అనుభవిస్తూ. సహోదరుడా సహోదరి, ఒకసారి కలవరి శిలువలో వేలాడుతున్న ప్రభువైన యేసు క్రీస్తు వారిని దేవుణ్ణి చూడు. మన అపరాధముల నిమిత్తము పాపముల నిమిత్తము ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుడు ఆయన కలవరి శిలువలో మరి ఎన్నో గాయాల్ని చిత్రహింసలను పొందుతూ వచ్చాడు. ఈ లోకములో పాపాలు చేసింది మనము, అపరాధాలు చేసింది మనము, ఘోరాలు చేసింది మనము, చేయరాని కార్యాలు మనము చేశాము. మరి ఈ లోకములో మరి మన పాపపు తలంపులను బట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన తల మీద ముళ్ళ కిరీటం ధరిస్తూ వచ్చాడు. మరి ఈ చేతులతో ఏ ఏ పాపాలు మనం చేయకూడదో ఈ చేతులతో చేశామో ఆయన చేతులలో చేళ్ళలో కొడుతూ వచ్చాడు. ఎక్కడైతే మనం వెళ్ళకూడదో వెళ్ళరాని చోటకు మనము వెళ్ళామో మనం కాళ్ళతో చేసిన పాపాలని బట్టి ఆయన కాళ్ళలో చేలలో కొడుతూ వచ్చాడు. సహోదరి సహోదరుడా, మరి నీవు నేను లోకములో చేసిన పాప అపరాధాలని బట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుడు ఆయన కలవరి శిలువలో మరి గాయపరచబడుతుంది. నీ నా పాపముల కలవరిసిన నాకు దీనుడుగా దరిద్రుడుగా కలవరి శిలువలో ఆయన ధనవంతుడై ఉండి మన పాపముల కొరకు ఆయన మరి దరిద్రుడుగా మార్చబడుతూ వచ్చాడు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే పాపము అనగా ఏమిటి? ఈ లోకములో మరి పాపం అనగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే ఈ లోకములో పాపం. మరి దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి మొట్టమొదటిగా ఎవరు పాపం చేశారు ఈ భూమి మీద అంటే ఆదాము అవ్వ దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు పరలోకమని ఏదేను తోటలో ఆదామును అవ్వని దేవుడు ఇద్దరిని ఉంచాడు. ఈ ఏదేను తోటలో మీరు హాయిగా కలిసి జీవించండి అని పరలోకమని ఏదేను తోటలో ఉంచారు. దేవుడు ముందలే చెప్పాడు, ఈ తోటలో కొన్ని మంచి ఫలాలున్నవి, కొన్ని చెడ్డ ఫలాలున్నవి. కొన్ని ముందే చెప్పాడు, కొన్ని తినండి కొన్ని తినబాకండి చెప్పారు. అయితే దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయి సాతానుడు చెప్పిన మాటలు విని అవ్వ పాపములో పడిపోయేలాగా అయ్యింది. సర్పం వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? సర్పము అవ్వ దగ్గరికి వచ్చింది. మొట్టమొదటిగా సర్ప దగ్గర ఎవరు చెప్పారు, ఈ పండు తింటే మీరు దేవదూతలు అవుతారు, గొప్పలు అవుతారు, మంచి చెడ్ల మీకు అన్నీ తెలుస్తాయని మరి అబద్ధాలు చెప్పి చివరికి ఆ పండు తిని పాపములో పడిపోయేలాగా చేసి దేవుని యొక్క ఆజ్ఞను అవ్వ అతిక్రమించింది. ఎందుకంటే దేవుడు తినొద్దన్న పండును తింది కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను తీసుకొని తిని ఆదాముకి ఇచ్చింది. ఇద్దరు హృదయంలో మరి పాపం వచ్చేసింది, హృదయంలో భయం వచ్చేసింది. ఆ పండు తినక మొదలైతే ఆదాము అవ్వ ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవాళ్ళు, స్వేచ్ఛగా స్వతంత్రంగా ధైర్యంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే పండు తినారో ధైర్యాన్ని, స్వతంత్రాన్ని, స్వేచ్ఛను అన్నిటినీ కోల్పోతూ వచ్చారు. దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా ఆదామా నీవు ఎక్కడ అన్నప్పుడు వీరిద్దరు ఎక్కడ ఉన్నారు? చెట్ల చాటున దాంకుని గడగడ వణికిపోతూ ఉన్నారు. గడగడ భయపడి ఎందుకు భయపడిపోతున్నారు? దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించారు, పాపము చేశారు కాబట్టి దేవుడు పిలిచినప్పుడు మరి వారికి దేవుని కోపం వచ్చింది వారి మీద. మరి పరలోకమని ఏదేను తోటలో నుంచి
ఆదాముని అవ్వని దేవుడు వెళ్ళగొట్టేసేసాడు. ఎందుకు వెళ్ళగొట్టాడంటే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి చేతన పని చేశారు కాబట్టి మరి పరలోకమని ఏదైనా తోటలో నుంచి. అంతేకాదు 3 షరతుల గురించి. సర్పానికి దేవుడు ఏం పెట్టాడు? నిన్ను మనుషులు చూస్తే చంపివేస్తారు, నీవు బతికినంతకాలం ప్రటతో నీవు ప్రాకి జీవించాలని సర్పానికి దేవుడు అలా పెట్టాడు. ఆదాముకి దేవుడు ఏం పెట్టాడు? నీవు ఈ భూమి మీద బ్రతికినంత కాలము నీవు చెమటోడ్చి నీ కుటుంబాన్ని నీవు పోషించాలని దేవుడు అలాగ పెట్టాడు. ఎవరికి? ఆదాము. ఆదాము అవ్వకేం పెట్టాడు? నీవు ఈ భూమి మీద బ్రతికిన ప్రసవ వేదనతో నీవు పిల్లల్ని కందువని స్త్రీకి దేవుడు అలా. ఎందుకు జరిగినంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినందుకు దేవుడు ఆ షరతుని. ప్రేమంటి సహోదరి సహోదరులారా, పాపము అనగా ఏమిటో కాదు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే ఈ భూలోకములో పాపం. ఇక్కడ మనం గమనించిన 3వ మాట, మీ అపరాధముల చేతను పాపముల చేతను ఆయన మీ అపరాధముల చేతను పాపముల మీరు చచ్చిన వారైన ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా మన పాపాలన్నింటినీ అపరాధాలన్నింటినీ దేవుడు ఆయన పవిత్రమైన రక్తంలో దేవుడు కడిగి పవిత్రపరిచి దేవుడి బిడ్డలుగా మనం చేసుకున్నందుకు దేవుణ్ణి మనము ఎంతైనా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించి పూజించి మహిమ. చివరిగా 4వ మాట చూసుకుని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 8, 9 వచనాలు చదివి సహాయం చేయండి. 1 పేతురు 1వ అధ్యాయము 8, 9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారే చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సత్యమును మహిమాయుక్తకరమైన సంతోషగముల గలవారై ఆనందించుచున్నారు. చివరిగా 4వ మాటగా చెప్ప సఖ్యమును మహిమాయుక్తకరమైన సంతోషం. మరి ఈ చెప్ప సఖ్యమును మహిమాయుక్తకరమైన సంతోషము భూమి మీద ఎవరు పొందుతారు? గొప్పవారా, ఘనుల, అందచందాలు కలిగిన వారా, ఈ భూమిని అంతటిని సంపాదించుకున్నవారా, పేరు ప్రఖ్యాతులు కలవారా? నీవు ఎవరివైనా సరే ఈ లోకములో నీవు పేదగాడివైనా, భిక్షగాడివైనా, ధనవంతుడివైనా, దరిద్రుడవైనా, నీవు ఎవరివైనా సరే నీ పాపములన్నీ దేవుని పవిత్రమైన రక్తములో కడిగి పవిత్రపరిచి మరి నీవు దేవుని బిడ్డగా నీవు చేపడితే మరి దేవుడు వారిని అందరికీ హృదయంలో పాపాన్ని తీసేడు కాదు, చెప్ప సఖ్యమును మహిమాయుక్తకరమైన సంతోషం. సహోదరుడా, రక్షించబడిన నీ జీవితంలో నీ కుటుంబంలో చెప్ప సఖ్యమును ఈ మహిమాయుక్తమైన సంతోషము నీ జీవితంలో పొందుతున్నట్లయితే దేవుని సన్నిధిలో మనము ఎంతైనా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించి పూజించి మహిమపరచు. చెప్ప సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని మనము ఎంతైనా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి హెచ్చించి పూజించి మహిమ. 4 మాటలు మనం హృదయంలో ధ్యానించుకుంటూ మనం క్రమ ప్రకారం ఆరాధనలో ప్రవేశిద్దాం. మొట్టమొదటి మాటగా కట్టబడిన గాడి గురించి, 2వ మాటగా సమరి స్త్రీ, 3వ మాటగా మీ పాపముల చేతను అపరాధముల చేత. ఈ చివరిగా ఇప్పుడు 4వ మాట చూసి చెప్ప సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము. ఈ 4 మాటలు మన హృదయంలో ధ్యానించుకుంటూ ఆరాధనలో మనం ప్రవేశిద్దాం.